డియర్ ఫ్రెండ్స్, ఒకసారి సామ్రాట్ అశోకుడు తన మంత్రితో కలిసి ఓ వీధిలో పర్యటిస్తున్నారు. ఇంతలో ఒక బౌద్ధ సన్యాసి ఆయనకు ఎదురుగా వచ్చారు. అశోకుడు తన తలను ఆయన పాదాలపై ఉంచి నమస్కరించాడు. ఇది చూస్తున్న మంత్రి ఒక సామాన్య సన్యాసికి చక్రవర్తి అంత గౌరవం ఇవ్వడం అనవసరమని భావించాడు. ఈ విషయాన్ని అశోకుడు గమనించాడు. తరువాత ఆ మంత్రిని పిలిచి ఒక గొర్రెతల, ఒక ఎద్దుతల, ఒక మనిషి తల తీసుకురమ్మన్నాడు. వాటిని మంత్రి అలాగే తెచ్చాడు. వెళ్ళి వాటిని బజారులో అమ్ముకుని రమ్మని మంత్రికి చెప్పాడు. మంత్రి మేకతలను, ఎద్దుతలను అమ్మగలిగాడు, కానీ మనిషి తలను ఎవరూ కొనలేదు. ఇదే విషయం రాజుకు చెప్పాడు. అశోకుడు మనిషి తలను ఉచితంగా అయినా ఎవరికైనా ఇచ్చి రమ్మన్నాడు, కానీ ఎవరూ మనిషి తలను తీసుకోవడానికి ఇష్టపడలేదు. మంత్రి సభకు తిరిగి వచ్చిన తర్వాత అశోకుడు ఇలా చెప్పాడు: బ్రతికి ఉంటేనే మనిషి తనకు విలువ, బ్రతికి ఉంటేనే మనిషి తలకు విలువ. చనిపోయిన తర్వాత జంతువుల తలకైనా విలువ ఉంటుంది, కానీ మనిషి తలను చూడటానికి కూడా ఎవరూ ఇష్టపడరు. ఇంకా దానికి విలువ ఏమిటి? అందుచేత అనవసర గర్వము పెంచుకోకూడదు. పెద్దలు, గురువుల పాదాల మీద మన తలను వినయంగా వంచడంలో తప్పు లేదు అని బోధించాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయవలసిందిగా, 10 మందికి షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను. సెలవు.